హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 6, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. మరి డిసెంబర్ 6 ఇంపార్టెన్స్ ఏంది అంటే ఒక ఇంపార్టెన్స్ ఉందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క దినోత్సవాన్ని మనకి ఇలా ఈ వర్ధంతిని ఎలా జరుపుకుంటాం? మహా పరినిర్వాణ్ దివాస్‌గా జరుపుకుంటాం. ఆ విశేషాన్ని డిస్కస్ చేద్దాం. సంబంధించినటువంటి అంశంపై డిస్కస్. అండ్ మహారాష్ట్రకి మూడవసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ నియమితులు కావడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసి. దానికి సంబంధించిన విశేషాలు కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూజీ అండ్ పీజీ అంటే డిగ్రీ అండ్ పీజీ ప్రవేశాలపైన యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విషయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోకసభ మరియు రాజ్యసభ ఇక్కడ భారత్ వాయుయాన్ విధేయక బిల్లు 2024ని ఆమోదించడం జరిగింది. సో ఏంటో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ సదస్సులో మరి విశాఖపట్నంలో జరిగింది. అక్కడ ఎవరు పాల్గొన్నారు ఏంటో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యక్రమం ఈ రోజు నుండి ఒక 3 డేస్ పాటు జరగబోతుంది. మీ భూమి మీ హక్కు. ఇదొక రెవెన్యూ సదస్సులనమాట. భూ వివాదాలకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల గురించి ఇందులో జరుగుతుంది చర్చ. సో, మీ భూమి మీ హక్కు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమమైనటువంటి ఇందిరమ్మ ఇండ్లను ఆ విధంగా లబ్ధిదారులని ఎంపిక చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల యాప్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక సంబంధించిన యాప్‌ని నిన్న అనమాట డిసెంబర్ 5, 2024 దానికి సంబంధించిన విశేషాలు చెప్తామండి. ఆల్ ఇండియా కాటన్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 2 నగరాల్లో దీనికి సంబంధించినటువంటి ఒక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నమాట. పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కాటన్ సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు అంటే నేషనల్ మరి ఇక్కడ సంబంధించినటువంటి నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటే నాసా. మన దగ్గర అయితే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంటాం కదా! నాసా. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకి నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్‌కి కొత్త చీఫ్‌ని అంటే కొత్త అడ్మినిస్ట్రేటర్‌ని నియమించడం జరిగింది. ఇది మనకు 2025లో అమల్లోకి వస్తుంది. ఎందుకోసమంటే ఇప్పుడు ప్రెజెంట్ జో బైడెన్ అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్నారు. జనవరి 20, 2025న డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడిగా అవుతున్న నేపథ్యం ఉంటది కాబట్టి, సో, ఆ రోజు నుండి ఇవన్నీ నియామకాలొస్తాయి. సరే ముందస్తుగా ఇవన్నీ విషయాలు డిస్కస్ చేసుకోవాలనమాట. అంటే ప్రకటించారు కాబట్టి. దీంతో పాటుగా మరికొన్ని అంశాలున్నాయండి. వాటిపైన కూడా డిస్కస్ చేద్దాం. ఇవండి మనకి డిసెంబర్ 6 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. మరి డిసెంబర్ 6, 2024 కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేయడం కన్నా ముందు సో, మీరు ఇయర్ రౌండప్ అంటే ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా 1 ఇయర్, 1 ½ ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో మన బిక్షపత్ సార్ ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌లో ఇయర్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మంత్లీ వారీగా కరెంట్ అఫైర్స్ పొందుపరచడం జరుగుతా ఉంది. సో, ఎవరైతే ఇది కోర్స్‌ని పర్చేజ్ చేయాలనుకుంటారో, సో, వారు మన ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో ఈ యొక్క సంబంధించినటువంటి డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని మీరు లింక్‌ని ప్రెస్ చేయడం ద్వారా మంచి సమాచారం పొందగలుగుతారనమాట. అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి డిసెంబర్ 6ని మనం డిసెంబర్ 6 అండి ఈరోజు. డిసెంబర్ 6ని ఎలా నిర్వహించుకుంటున్నామని చెప్పి అంటే డిసెంబర్ 6, 2024 ఇది మనకి మహాపరినిర్వాణ్ దినోత్సవం. మహాపరినిర్వాణ్ దినోత్సవం. మహాపరినిర్వాణ్ దివాస్ అని చెప్పేసి అంటాం. అంటే మన భారతదేశ రాజ్యాంగ పితామహుడు, భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి సో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని మనం మహాపరినిర్వాణ్ దివస్‌గా జరుపుకుంటాం. సో, ఇలాంటి క్రమంలో సో, మరి వీరి యొక్క వర్ధంతి అన్నమాట. డిసెంబర్ 6 వారి యొక్క వర్ధంతి రోజున ఇలా జరుపుకుంటాం. అంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14, 1891లో జన్మించడం జరిగింది. మరి డిసెంబర్ 6, 1956లో సో, మరణించడం జరిగిందండి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మరొక ఇంపార్టెంట్ విషయం అండి. మన దేశంలో ఇప్పుడు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం గూడా ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్‌లో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఉంది. అండ్ విజయవాడలో గూడా మనకి అంబేద్కర్ విగ్రహం. అయితే మన భారతదేశం గాకుండా అమెరికాలో గూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఉందండి. అమెరికాలో ఏ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ని విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటే మేరీలాండ్ రాష్ట్రంలో. అడిగే అవకాశం ఉంటది. భారతదేశం కాకుండా మరి ఇటీవల కాలంలో అమెరికాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో, మరి సమతా విగ్రహం అనే పేరుతో అది ఎక్కడ కలదంటే ఇది మేరీలాండ్ రాష్ట్రంలో ఉందండి. అమెరికాలోని మేరీలాండ్ స్టేట్‌లో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని నెలకొల్పడం జరిగిందనమాట. అట్లా కూడా మనకి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రాష్ట్రాలకు సంబంధించిన విశేషాలకెళ్తే మహారాష్ట్ర సీఎంగా మహారాష్ట్రలో మనకి మహాయతి కూటమి ఒక అధికారం రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో అందరూ గూడా కలిసి అక్కడ మహాయతి అనే కూటమి ఏర్పాటు చేసి అక్కడ అధికారంలోకొచ్చారు. ఇలాంటి క్రమంలో మరి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకి మూడోసారి ముఖ్యమంత్రి కావడం జరిగిందనమాట. దేవేంద్ర ఫడ్నవీస్ అండి. మహారాష్ట్రకి ఎన్నోసారి ముఖ్యమంత్రి కావడం జరిగిందని మూడోసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది. మూడోసారి మహారాష్ట్ర సీఎంగా కావడం జరిగింది. ఎవరు మరి ప్రమాణ స్వీకారం చేశారంటే మహారాష్ట్ర ప్రెజెంట్ గవర్నర్ ఎవరండి వారు సిపి రాధాకృష్ణ అండి. సిపి రాధాకృష్ణ గారు. సిపి రాధాకృష్ణన్ గారు ప్రమాణ స్వీకారం చేపించడం జరిగింది మహారాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భంలో అక్కడే ఏక్నాథ్ షిండే అండ్ అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా నియమితులు కావడం జరిగిందనమాట. ఇది మనకొక రాష్ట్రాలకు సంబంధించిన సమాచారంలో ఉంటుంది. అండ్ మహారాష్ట్ర యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని చెప్పేసి అంటే 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యూజీ అండ్ పీజీ అంటే యూజీ అంటే ఏంది అర్థం అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అనమాట. పీజీ అంటే ఏందంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎంఏ, ఎంఎస్సీ ఇలాంటివని. సో, యూజీ, పీజీ ఈ అడ్మిషన్‌లలో అంటే ప్రవేశాల పైన ఒక యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో, యూజీసీ 1950లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ యూజీసీ ఒక ముసాయిదాని అంటే ఒక డ్రాఫ్ట్ కాపీని విడుదల చేయడం జరిగింది. అంటే డ్రాఫ్ట్ అంటే అర్థం ఏందంటే మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం. ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పడం జరిగిందనమాట. వాళ్ళ డ్రాఫ్ట్ కాపీ అయిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుంది. సో, ఏందా డ్రాఫ్ట్ కాపీ ప్రవేశాల పైన యూజీసీ ముసాయిదాలో ఉన్నటువంటి గైడ్‌లైన్స్ ఏంటి? ఆ డ్రాఫ్ట్ కాపీలో ఉన్నటువంటి గైడ్‌లైన్స్ ఏంది అంటే ఇక్కడ యూజీ, పీజీలో ఇక నుండి అంటే వచ్చే విద్యా సంవత్సరం నుండి సంవత్సరానికి 2 సార్లు అడ్మిషన్ తీసుకుంటారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో లేదా డెవలప్డ్ కంట్రీస్‌లో కొన్ని వెస్టర్న్ కంట్రీస్‌లో పాశ్చాత్య దేశాల్లో చాలా దేశాల్లో గూడా సంవత్సరానికి 2 సార్లు అడ్మిషన్ తీసుకుంటారనమాట. ఈ డిగ్రీలలో, పీజీలలో. సో, మనకు గూడా అలాంటి నేపథ్యంలో మన దగ్గర గూడా అలాంటి ప్రవేశపెట్టామనే ఉద్దేశ్యం. అంతేగాకుండా ఇంకొకటేందంటే మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ జాతీయ విద్యా విధానం 2025 ద్వారా గూడా ఇదే చెప్పదలుచుకున్నామనమాట. జాతీయ విద్యా విధానం 2020 కూడా చెప్తుంది ఇలాంటి వాటి నిర్ణయం తీసుకోమని జెప్పేసి. ఈ యొక్క జాతీయ విద్యా విధానం 2020ని మరింత సమర్థవంతంగా అమలు చేసే విషయంతో ఈ యొక్క యూజీ, పీజీ ప్రవేశాలపైన యూజీసీ ముసాయిదాలో ఏం చెప్పడం జరిగిందంటే ఇక ప్రతి సంవత్సరం 2 సార్లు అడ్మిషన్ తీసుకుంటారనమాట. ప్రతి సంవత్సరం అండి. ప్రతి సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ ఏటా ప్రతి సంవత్సరం. సో, 2 టైమ్స్ అనమాట అడ్మిషన్. ఎప్పుడు ఏ టైంలో ఒకటేందంటే ఇక్కడ జూలై నెల, ఆగస్ట్ నెలలో ఒకసారి అడ్మిషన్ తీసుకుంటారు. ఇక ఇంకొకటేందంటే జనవరి, ఫిబ్రవరిలో గూడా మరోసారి అడ్మిషన్ తీసుకుంటారు. అంటే ఎవరన్నా సప్లిమెంట్ రాస్తారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో ఒక్కోసారి సప్లిమెంటరీ ఎగ్జామ్ జరుగుతాయి. డిగ్రీలో గాని, పీజీలో ఇట్లా. అలాంటప్పుడు ఏందంటే వాళ్ళు ఒక విద్యా సంవత్సరం కోల్పోయే అవకాశం ఉంటది. అలా గాకుండా ఇక నుండి సో, సప్లిమెంటరీ పాస్ అయిన వాళ్ళు మళ్ళీ జనవరి, ఫిబ్రవరిలో మళ్ళీ వాళ్ళు కోర్స్ చేయడానికి ఉంటదనమాట. యూజీ గాని, పీజీ కోర్స్ గాని ఇది నేపథ్యం. మరొక విషయం ఉందండి ఈ యొక్క దీనిలో. ఇంకొక విషయం ఏందంటే 2 డిగ్రీలు గూడా చేసుకోవచ్చు. 2 డిగ్రీలు గూడా చేసుకోవచ్చు. అంటే ఒక సంవత్సరంలో 2 డిగ్రీలు అంటే యూజీలు అంటే అండర్ గ్రాడ్యుయేషన్‌లో 2 డిగ్రీలు చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో గూడా వేరు వేరు కాలేజీలో 2 డిగ్రీలు చేసుకోవచ్చు. మరొక విషయం ఏముందో తెలుసా అండి ఇక్కడ? ఇప్పుడు మనం ఒకటి సైన్స్ గ్రూప్ తీసుకున్నామనుకోండి. సైన్స్ గ్రూప్‌లోనే కొన్ని ఆర్ట్స్ సబ్జెక్ట్స్‌ని గూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బీఏ చేసుకున్నాం. బీఏలో గూడా కొన్ని సైన్స్ సబ్జెక్ట్స్‌ని బీఎస్సీ తీసుకున్నాం. కొన్ని కొన్ని ఆర్ట్స్ సబ్జెక్ట్
మరొక విషయం ఏందంటే బీఏ తీసుకున్న తర్వాత మనం ఎంఎస్సీ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని వెసులుబాటుని ఇక్కడ కల్పిస్తున్నారు ఈ ముసాయిదాలో. ఇదనమాట. ఇది యూజీసీ ఒక ముసాయిదా విడుదల చేసింది. దీనిపైన ఒక 15 రోజులు టైం ఇస్తారు. టైం ఇచ్చిన తర్వాత ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయనుకోండి, అది ఓకేనా, అది ఓకేనా యూజీసీకి పంపిస్తారు. దాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకుంటారనమాట. ఇది మనకి ఒక్కోసారి ప్రపోజల్ విషయాలు కూడా మనకు అడతాడు కాబట్టి, సో ఇదొక ఇంపార్టెన్స్‌గా చూసుకోవాలి. ఇక యూజీసీ అంటున్నాం కాబట్టి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1956లో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ యూజీసీ. మరి ప్రెజెంట్ యూజీసీకి చైర్మన్‌గా ఎవరు పనిచేస్తున్నారంటే ప్రొఫెసర్ మామిడియాల జగదీష్ కుమార్ గారండి. మన తెలుగువారు, తెలంగాణ వారు అండ్ నల్గొండ జిల్లా తిప్పర్తికి చెందినవారు వీరు. ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ గారు. సో, యూజీసీకి ప్రెజెంట్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. సో, ఇక ఈ సంబంధించిన విశేషాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ యూనివర్సిటీలో అంటే యూజీ, పీజీలంటే మళ్ళీ బీటెక్ ఇవి కాదండి మళ్ళా. అది బీటెక్ అవన్నీ కూడా ఏఐసీటీ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో అవి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఏందంటే మనకు ఒక డిగ్రీ, పీజీలకు సంబంధించిన విశ్వవిద్యాలయాలకు సంబంధించిన పరిధిలోని అంశం అన్నమాట. కరెక్ట్. సో, ఇది మనకి యూజీ, పీజీల పైన ప్రవేశాల పైన యూజీసీ తీసుకున్నటువంటి ముసాయిదాలు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నమాట. మరికొంత విశేషం చూద్దామండి ఇక్కడ. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ అండి. భారతీయ 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 వాయుయాన్. వాయుయాన్ అంటే అర్థం ఏందంటే వాయుయాన్. వాయుయాన్ అంటారండి. వాయు అంటే వాయువులో, యాన్ అంటే యానం అంటే ప్రయాణం చేయాలి. అంటే ఇక్కడ విమానాల్లో ప్రయాణం చేయడం. మరి ఎలా ప్రయాణం చేయాలి? ఆ విమానాలకు సంబంధించినటువంటి విధి విధానాలేంటి? విమానాలకు సంబంధించిన విధి విధానాలేంటి? ఇలాంటి అన్ని విషయాలపైన భారతీయ వాయుయాన్ విధేయక బిల్ 2024ని రూపొందించడం జరిగింది. యాక్చువల్‌గా ఒక బిల్ ఉండే మనకు. ఈ యొక్క భారతదేశంలో విమానాలు ఎలా నడిపించాలి? విమానాశ్రయాల యొక్క ఎలా దాన్ని విధి నిర్వహణ చేయాలి? ఇలాంటి విషయాలపైన సో, మనకు గతంలో అంటే బ్రిటిష్ వారి కాలంలో వచ్చినటువంటి ఒక బిల్ ఒక చట్టం ఉందండి. అదేంటంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అంటామండి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934లో వచ్చింది. ఇప్పుడు దీన్ని సవరించిరనమాట. యాక్చువల్‌గా దీన్ని ఇప్పటివరకు 21 సార్లు సవరించారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్. ఇగ మళ్ళీ ఇప్పుడు అంతా గూడా ఇప్పుడు మన దేశంలో పౌర విమానయానాన్ని అందరికి అందుబాటులో తీసుకువచ్చే ఉద్దేశ్యంతోనే మనకి కేంద్ర ప్రభుత్వం గతంలో ఉడాన్ ఆర్‌సీఎస్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందనమాట. 2016, 17లో ఉడాన్ ఆర్‌సీఎస్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని జెప్పేసి అంటాం. ఉడాన్ అంటే ఏందండి? ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఇలాంటి కార్యక్రమంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య పెరుగుతుంది. పౌర విమానయానంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934ని గతంలో 21 సార్లు ఆ విధంగా మన హ్మ్, సవరణలు చేశారు. ఈసారి ఆ యొక్క బిల్లుని మొత్తం తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్త చట్టం తీసుకొస్తున్నారనమాట. ఏమని? భారతీయ వాయుయాన్ విధేయక బిల్. దేని స్థానంలో? ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 స్థానంలో. ఎవరు తీసుకొస్తారు ఇదంతా గూడా ఏందంటే, కేంద్ర పౌర విమానయాన శాఖ తీసుకొస్తుంది. యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. కేంద్ర పౌర విమానయాన శాఖ. మరి ప్రెజెంట్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎవరున్నారండి? మన తెలుగు వారున్నారు. మన శ్రీకాకుళం ఎంపీ వారు. సో, మరి ఓకేనా? కింజారపు రామ్మోహన్ నాయుడు గారున్నారు. ప్రెజెంట్ మన కేంద్ర మంత్రివర్గంలో అతి చిన్న వయసులో 36 ఇయర్స్ వయసులోనే కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. సో, వారన్నమాట. సో, ఆ బిల్లును సో, ఫ్రెండ్స్ గమనించండి. ఇక్కడ ఆగస్టు 9, 2024న సో, లోకసభ ఆమోద ముద్ర వేసింది. లోకసభలో చర్చ జరిపారు. లోకసభ ఆమోదం ముద్ర వేసింది. అయితే ఇక నెక్స్ట్ వచ్చేసి నిన్న అంటే డిసెంబర్ 5, 2024న ఈ బిల్లును రాజ్యసభ ఆమోద ముద్ర వేయడం జరిగిందనమాట. రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. సో, ఇలా మొత్తం లోకసభ, రాజ్యసభ ఆమోద ముద్ర వేసిన తర్వాత రాష్ట్రపతి సంతకం చేస్తారు. అప్పుడు ఏమైతదంటే సో, భారతీయ వాయుయాన్ విధేయక్ చట్టం 2024 అమల్లోకి వస్తుందనమాట. సో, అంటే పౌర విమానయాన రంగానికి ఇది ఊతమివ్వడం జరుగుతది. కొన్ని సవరణలు జరిపారు కాబట్టి, కొన్ని అమెండ్‌మెంట్ జరిపారు కాబట్టి ఉపయోగపడతదనమాట. ఇది మనకు ఒక్కోసారి అడుగుతాడు. భారతీయ వాయుయాన విధేయక బిల్లు దేనికి సంబంధించిందంటే పౌర విమానయానికి సంబంధించింది. లోకసభ, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? ఇలాంటి అంశాలు ఇక్కడ ఇంపార్టెంట్స్‌గా ఉంటాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక కార్యక్రమం చూద్దామండి. మరొక కరెంట్ అఫైర్. సో, మరొక కరెంట్ అఫైర్ ఇక్కడ
చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ గ్లోబల్ ఫోరం ఫర్ ది సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సదస్సు అండి. మరి ఇదొక సదస్సు అనమాట. ఇది మనకు ఎక్కడ జరుగుతుంది? వెన్యూ ఇంపార్టెంట్. గ్లోబల్ ఫోరం అంటే ప్రపంచవ్యాప్తంగా ఇదొక సంబంధించినటువంటి ప్రపంచంలో వివిధ ప్రతినిధులు హాజరవుతున్నటువంటి సదస్సు గ్లోబల్ ఫోరం. దేనిపైన? ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండి. సస్టైనబుల్ సుస్థిరమైనటువంటి ట్రాన్స్‌ఫర్మేషన్ మార్పు, పరివర్తన. సో, ఇలా అర్థమొస్తదనమాట సాంకేతికంగా. ఇదొక కాన్ఫరెన్స్ అనమాట. ఇదొక సదస్సు. 2024 సంబంధించిన ఈ సదస్సు మరి డిసెంబర్ ఈ రోజనమాట. డిసెంబర్ 6, 2024 నుండి జరుగుతుంది. ఎక్కడ నిర్వహించబోతున్నారంటే విశాఖపట్నంలో నిర్వహించబోతున్నారు. దీనికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం అయినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇందులో పాల్గొంటున్నారనమాట. సో, కాబట్టి మనకు సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు? అంటే అంశాలు ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందన్నమాట. సదస్సుల పైన అడిగే అవకాశం. ఈ మధ్య కాలంలో చూడండి ఇప్పుడు నేషనల్ సీడ్ కాంగ్రెస్ అంటారు. నేషనల్ సీడ్ కాంగ్రెస్. అంటే జాతీయ విత్తన సదస్సు అని చెప్పేసి ఉంది. మరి జాతీయ విత్తన సదస్సు మరి 2024లో ఎక్కడ నిర్వహించుకోవడం జరిగిందంటే ఇది వారణాసిలో నిర్వహించుకోవడం జరిగింది. ఇలాంటి సదస్సుల పైన ఒక 4 సదస్సులు ఇచ్చి ఏం చేస్తారంటే సో, అవి మనకు జతపరచమని చెప్పేసి అంటాడు ఇప్పుడు ఓకేనా. అట్లా ఈ పాయింట్స్ మన ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరొక కార్యక్రమం మనకు న్యూస్‌లో ఉందండి. సో, ఏంటంటే ఇక్కడ మీ భూమి మీ హక్కు అండి. మీ భూమి మీ హక్కు. ఇదేంటంటే ఒక భూ సమస్యల పరిష్కార వేదిక ఒక రెవెన్యూ సదస్సులనమాట. ఓకేనండి. కిందది యొక్క కార్యక్రమం పేరు ఈ రోజు నుంచి జరగబోయే కార్యక్రమం ఏది? మీ భూమి ఓకేనా. మీ భూమి మీ హక్కు అండి. మీ హక్కు అని చెప్పేసి ఒక కార్యక్రమం. మనకు ఈరోజు డిసెంబర్ 6 రోజు ఈ కార్యక్రమం 3 డేస్ పాటు జరుగుతది. మళ్ళీ రేపు డిసెంబర్ 7 ఇంకోటేందంటే మొత్తం గూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఒక బడి పండుగ నిర్వహించబోతున్నారు. అంటే పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఇది ఇలాంటి కార్యక్రమాలపైన అడిగే అవకాశం ఉంటది. మీ భూమి మీ హక్కు. మరి ఈరోజు అంటే డిసెంబర్ 6, 2024ని దీన్ని ప్రారంభిస్తున్నారు. సో, దాదాపు డిసెంబర్ 6 నుండి ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారంటే ఇది ఒక 3 డేస్ అంటే 8 వరకు నిర్వహిస్తారు. మరి డిసెంబర్ 6, 2024 ఈ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా రేపల్లె అనే గ్రామంలో దీన్ని ప్రారంభిస్తారు. రేపల్లె అనే గ్రామంలో దీన్ని రేపల్లె కొంచెం సిటీదే మరి ఈ గ్రామంలో మరి రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు దీన్ని ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ఎవరండి? సత్యప్రసాద్ గారు అనగాని సత్యప్రసాద్ గారు దీన్ని ప్రారంభిస్తారనమాట. సో, ఇది మనకి దీని యొక్క ఉద్దేశ్యం ఏంది అంటే సో, ఇది మనకు రెవెన్యూ సదస్సులు. మీ భూమి మీ హక్కు అనేది రెవెన్యూ సదస్సులు. మరి ఈ రెవెన్యూ సదస్సులు అంటే మనకి గ్రామాల్లో ఇది నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క రెవెన్యూ సదస్సులు. మన భూ వివాదాలుంటే అక్కడ చెప్తారు అధికారులకు. అది పరిష్కరిస్తారు. ఇది భూ సమస్యల పరిష్కార వేదిక అనమాట. భూ సమస్యల పరిష్కార మార్గాల వేదికగా ఈ యొక్క మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గ్రామాలలో ఈ మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం నిర్వహించబోతున్నారంటే 17,564. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించడం ద్వారా కూడా ఎంతో పేరుగాంచడం జరిగింది. సో, ఇది కూడా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఒకటి ఉందండి. మనకి అఖిల భారత పత్తి పరిశోధన పథకం అనేది ఉంది. దీన్ని మనం ఇంగ్లీష్‌లో ఏమంటామంటే ఆల్ ఇండియా కాటన్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అంటారండి. ఏఐసీఆర్‌పీ. ఆల్ ఇండియా ఆల్ ఇండియా కాటన్ ఆల్ ఇండియా కాటన్ రీసెర్చ్ ప్రోగ్రామ్. మరి అంటే ఈ పత్తి అంటారు కదా! ఈ పత్తి పంటను మంచిగా పండియాలి. మంచిగా దిగుబడి రావాలి అనే విధంగా కృషి చేస్తారనమాట. కృషి చేసే ఒక కార్యక్రమం ఇది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఇది మనకి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది. దీనికి ఏ సంస్థ దీన్ని నిర్వహిస్తుందంటే ఐకార్ అనే సంస్థ నిర్వహిస్తుంది. ఐకార్ అంటే ఏంటి? ఐకార్ అంటే ఐకార్ అంటే అర్థమైందండి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసర్చ్ అని చెప్పేసి అంటామండి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రిసర్చ్ అని చెప్పేసి అంటాం. మరి ఐకార్ అనే సంస్థ దీనికి ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరున్నారంటే ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ హిమాంశు పాఠక్ అండి. హిమాంశు పాఠక్ అనేవారు ప్రెజెంట్ ఐకార్‌కి డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.
సో, ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా అమలవుతుంది. ఈ యొక్క మన దగ్గర గూడా ఏపీ, తెలంగాణలో గూడా పత్తి ఎక్కువ పండుతుంది. పర్టిక్యులర్ తెలంగాణలో అయితే పత్తి ఎక్కువ పండుతది. అలాంటప్పుడు పత్తిని, ఈ కాటన్‌ని మరింతగా పరిశోధన చేసి రైతులకు అందజేయాలనే ఉద్దేశ్యంతో ఈ పత్తి ప్రధాన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఒకటి వరంగల్‌లో ఒక ప్రధాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారనమాట. ప్రధాన కేంద్రం అంటే ఏందంటే ఆ పత్తి పైన కొంచెం దిగుబడి ఇచ్చే విధంగా రైతులకి సస్యరక్షణ చర్యలంటాం. అంటే ఎలా పండించాలి ఇలాంటి విషయాలపైన అక్కడ చేస్తారు. వరంగల్‌లో ప్రధాన కేంద్రం కాగా, ఆదిలాబాద్‌లో దీనికి ఒక ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఆల్ ఇండియా కాటన్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో భాగంగా అన్నమాట. జనరల్‌గా అయితే సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అంటే జాతీయ పత్తి పరిశోధన సంస్థ మాత్రం సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అయితే ఎక్కడుందంటే అది మనకి నాగపూర్‌లో ఉంది. బట్ ఇక్కడ ఆల్ ఇండియా కాటన్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ప్రధాన కేంద్రాలంటే ఒకటి వరంగల్‌లో అండ్ ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు రైతు సంక్షేమ మంత్రి ఎవరంటే ద ప్రెజెంట్ యూనియన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్ వచ్చేసి మనకి ఎవరండి ప్రెజెంట్ మనకి కేంద్రంలో ఉన్నవారు? గతంలో అతను మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పనిచేయడం జరిగింది. వారే శివరాజ్ సింగ్ చౌహాన్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి మరికొంత సమాచారం మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం అండి. తెలంగాణకు సంబంధించిన మరొక కార్యక్రమం ఇక్కడ అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల యాప్ అనేది ప్రారంభించడం జరిగిందనమాట. ఇందిరమ్మ ఇండ్ల యాప్. అంటే ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు కావాలో, ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా ఏం చేస్తారంటే సమాచారం సేకరిస్తారు. ఇందిరమ్మ ఇండ్ల యాప్ అంటారనమాట. ఆ యాప్‌లో సమాచారం సేకరించడం, ఇందుకోసం ఒక ఇంటి నిర్మాణానికి డబ్బులిస్తుంది. ఒక విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులిస్తుంది కాబట్టి, సమగ్ర సమాచారాన్ని ఒక గ్రామాలలో అయితే పంచాయతీ సెక్రటరీ అండ్ పట్టణాల్లో అయితే వార్డ్ ఆఫీసర్ అనేవారు ఉంటారు. సో, వాళ్ళందరూ కూడా నిర్వహిస్తారన్నమాట ఈ యాప్ ద్వారా. ఇందిరమ్మ ఇండ్ల యాప్ కార్యక్రమం ఈ నమూనాని ఈ యొక్క యాప్‌ని డిసెంబర్ 5 2024 సో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క ఏందంటే ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మనం తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఈ సంవత్సరం ఎన్ని ఇండ్లకు అనుమతిస్తారంటే 3,500 ఇండ్లండి. 3,500 ఇండ్లు. ఈ క్రమంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయడం జరిగిందనమాట. మరి ఎంత ఎంత ఇంతలో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని కట్టుకోవాల్సి ఉంటుంది. 2 బెడ్‌రూమ్‌లు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బాత్రూమ్, ఒక వంటగది ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎక్కువ ఉంటే కూడా ఈ యొక్క ఎవరైతే లబ్ధిదారు ఉంటాడో అతను సొంత డబ్బుతో కట్టుకోవాల్సిన అవసరం ఉంటది. ఇదైతే ఒక యాప్ అన్నమాట. ఇది ఇండ్ల నమూనాను కూడా ఇట్లా విడుదల చేయడం జరిగిందనమాట. ఇది ఈ నేపథ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందనమాట. మరికొన్ని కరెంట్ అఫైర్స్ మనం చూసుకునే ప్రయత్నం చేద్దామండి. సో, ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ మరికొంత సంబంధించిన విషయం ఇక్కడ ఒక కరెంట్ ఎకనామిక్ పాయింట్స్ కూడా మనకున్నాయి. సో, మనకి అందులో మనం చూస్తే ఇక్కడ నాసా అంటే ఇక్కడ నేషనల్ ఏరోనాటిక్స్ అండి. ఇది నార్త్ అమెరికన్ అని చదవద్దు. నాసా అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అనమాట. ఇది 1958లో ఏర్పాటు చేయబడింది నాసా. సో, మరి ఈ నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. చాలామంది ఏమనుకుంటామంటే ఇది నాసా అంటే అమెరికాలో ఉంటది కాబట్టి నార్త్ అమెరికా అని అనుకుంటాం. కాదు. ఓకేనా. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటామండి. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. మరి ఈ సంస్థ 1958లో ఏర్పడింది. అమెరికాలోని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఈ నాసా అనమాట. మరి నాసాకి బిల్ నిల్సన్ అనేవారు. బిల్ నిల్సన్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్‌గా ఉండేవారు. మన దగ్గర చైర్మన్ అంటాం కదా! అక్కడ అడ్మినిస్ట్రేటర్ లేదా చీఫ్ అంటాం. నాసాకి కొత్త చీఫ్ నియమించారు. నాసాకి కొత్త చీఫ్ అంటే కొత్త చీఫ్ కొత్తవాడనమాట. జనవరి నుంచి అతను వస్తాడు. ఆ పదవి బాధ్యతలు చేపడతాడు. అతని పేరే జేడ్ ఐజాక్‌మన్ అండి. జేడ్ ఐజాక్‌మన్. జేడ్ ఐజాక్‌మన్. గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఏందంటే అయ్యో! అమెరికా వాళ్ళ విశేషాలు అడుగుతాడంటే ఇది ఒక కొత్త నియామకం. ఇంకోటేందంటే ఎలన్ మాస్క్‌కు అంటే స్పేస్ ఎక్స్ అనే సంస్థకు ఎవరైతే ఉన్నారో ఎలన్ మాస్క్ ఉన్నాడు గదా! అతనికి చాలా ఫ్రెండ్‌గా ఉన్నాడని జెప్పేసి అంటే మంచి స్నేహితుడని జెప్పేసి ఇలా కొన్ని సమాచారం గూడా మనకుంటుంది. ఇతనొక వ్యోమోగామి అనమాట. అంతేకాకుండా అంతరిక్షంలో వెళ్ళొచ్చిన ఒక వ్యోమోగామిలో గూడా ఇతనున్నాడు. చిన్న వయసు 41 ఇయర్స్‌లోనే నాసాకి కొత్త చీఫ్ కావడం జరుగుతుంది.
సో, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటామనమాట ఇప్పుడు. మన దగ్గర ఉన్నది ఇప్పుడు మన దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే మనం ఇస్రో అంటాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో అనేది మనకి ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1969 ఆగస్టు 15 ఏర్పాటు చేయబడింది. మరి సోమనాథ్ గారు, మరి శ్రీధర సోమనాథ్ గారు ప్రెజెంట్ మనకి ఇస్రోకి చైర్మన్‌గా ఉండడం జరిగిందనమాట. మనకి ఈరోజు కూడా సోమనాథ్ గారు న్యూస్ పేపర్‌లో ఉంటారు, కనబడతారు. కారణం ఏందంటే నిన్న మనం యెస్టర్‌డే క్లాస్‌లో కూడా డిస్కస్ చేసినాం. సో, మరి డిసెంబర్ 5 నిన్న డిసెంబర్ 5, 2024న సో, మన ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటే శ్రీహరికోటలో ఉన్నటువంటి అంటే తిరుపతి జిల్లా గుర్తుపెట్టుకోండి. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా, మరి శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక అండి. ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ లాంచ్ ప్యాడ్ అంటారు. ఫస్ట్ శాటిలైట్ లాంచ్ ప్యాడ్ మొదటి ప్రయోగ వేదిక నుండి మొత్తం 3 ప్రయోగ వేదికలు ఉంటాయన్నమాట. ఇక్కడ శ్రీహరికోటలో మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో మొత్తం 3 ప్రయోగ వేదికలు ఉంటాయి. మొత్తం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 3 ప్రయోగ వేదికలు ఉంటాయి. మొదటి ప్రయోగ వేదిక, 2, 3. 1, 2, 3 1, 2 అనేది ఇస్రో వాళ్ళు నిర్వహిస్తారు. మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. మూడో ప్రయోగ వేదిక వచ్చేసి ఇక్కడ అగ్నికుల్ కాస్మోస్ సంస్థ అనమాట. అగ్నికుల్ కాస్మోస్ అనే ఒక ప్రైవేటు అంతరిక్ష సంస్థ వాళ్ళు ఏం చేశారంటే స్పేస్ స్టార్టప్ వాళ్ళు ఒక లాంచ్ ప్యాడ్‌ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకోసమే మొదటి ప్రయోగ వేదిక వద్ద ఏం జరిగిందంటే అండి ఇక్కడ ఓకేనా. ఏం జరిగిందంటే పిఎస్ఎల్వి సి-59 ద్వారా సో మనకి ప్రోబా 3 అని చెప్పేసి ఒక మిషన్‌ని అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి సూర్యుని యొక్క బాహ్య వాతావరణాన్ని, కరోనాని అధ్యయనం చేసే విషయంతో ప్రోబా 3 అనే ఒక మిషన్‌ని విజయవంతంగా ప్రయోగించడం జరిగిందనమాట. ఈ ప్రోబా 3లో 2 ఉపగ్రహాలు ఉంటాయన్నమాట. సో, 2 ఉపగ్రహాలను కూడా విజయవంతంగా మనకి ఇస్రో విజయవంతంగా చేయడం జరిగింది. ఆ 2 ఉపగ్రహాలు ఏవి అని చెప్పేసి అంటే కరోనోగ్రాఫ్. కరోనా అంటే సూర్యుని యొక్క బాహ్య ఉపరితలాన్ని మనం కరోనోగ్రాఫ్ అని చెప్పేసి అంటాం. కరోనా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏందంటే అకల్టర్. ఇది మనకి మొత్తం కూడా ప్రోబా 550 కిలోగ్రాముల బరువు ఉంటుంది. అంటే మొత్తం అందులో 2 ఉపగ్రహాలు కాబట్టి ఇక్కడ చూసి కరోనోగ్రాఫ్ అనేది 310 కిలోలు ఉంటది. అండ్ నెక్స్ట్ అకల్టర్ అనేది 240 కిలోలు ఉంటదన్నమాట. విజయవంతంగా దీన్ని పంపించడం జరిగిందన్నమాట ఇప్పుడు. ప్రోబా అంటే ఒక అబ్రివేషన్ కూడా మనం యెస్టర్‌డే క్లాస్‌లో డిస్కస్ చేసినాం. PROBA. ప్రోబా అంటే అర్థం ఏందంటే అబ్రివేషన్ ప్రాజెక్ట్ ఫర్ పి అంటే ప్రాజెక్ట్ అన్నమాట. ఫర్ ఆన్ బోర్డ్ అనాటమీ అని చెప్పేసి అంటామండి. ఇది అనాటమీ. మనకి విజయవంతం కావడం జరిగిందనమాట. త్వరలోనే ఈ నెల చివరిలోనే మళ్ళీ పిఎస్ఎల్వి సి-60 ద్వారా మరికొన్ని ప్రయోగాలు చేయబోతున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఈ సంబంధించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో, మనకి ఇక్కడ ఈ ప్రోబా 3 అండి. సో, ప్రోబాతో ఉన్న మిషన్‌లన్నీ కూడా మనమే చేసినాము. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ యొక్క అంటే విదేశీ సంబంధించినటువంటి ఏదో ఉపగ్రహాలు మనం పంపించుకోవాలంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ భాగస్వామ్యం తీసుకుంటది. ఇది మన భారతదేశం చెందిన సంస్థనే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో, ఆ సంస్థ మరొక విజయాన్ని నమోదు చేయడం జరిగిందనమాట. అంటే ఇది ఇస్రో పరిధిలోనే పనిచేస్తుందనమాట. ఓకేనండి. సో, ఇస్రో వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మరికొంత ఈ సంబంధించినటువంటి ఈ పిఎస్ఎల్వి సి-59 విషయంలో మరొక అప్డేట్ ఇచ్చారు ఈరోజు. ఈ పిఎస్ఎల్వి సి-59 అనేది మనకు ఇస్రో వాళ్ళు తయారు చేసిన ఈ రాకెట్ ద్వారా ప్రోబా మిషన్ పంపించాం. ఈ పిఎస్ఎల్వి సి-59లో కొన్ని తయారీలో అందులో ఉన్నటువంటి సబ్ సిస్టమ్స్ అంటాం అన్నమాట. కొన్ని సంబంధించిన పరికరాల తయారీలో హైదరాబాద్‌కు చెందినటువంటి ఒక సంస్థ అండి. హైదరాబాద్‌కు చెందిన సంస్థ అనంత్ టెక్నాలజీస్ అనే సంస్థ అండి. అనంత్ టెక్నాలజీస్ సంస్థ కూడా భాగస్వామ్యం అయిందని చెప్పి చెప్తున్నారనమాట. హైదరాబాద్‌కు చెందినటువంటి సంస్థ. అంటే దీనికి ఇంకా కార్యాలయాలు వివిధ ప్రాంతాల్లోనే సంబంధించినటువంటి కేంద్రాలు హైదరాబాద్‌లో అయితే ఉంటదనమాట. మరి 29 సబ్ సిస్టమ్ అంటే పిఎస్ఎల్వి సి-59కి సంబంధించినటువంటి 29 సబ్ సిస్టమ్స్‌ని అంటే పరికరాలు సంబంధించిన విశేషాలు సాంకేతికతను మేము అందించామని చెప్పేసి ఆనంద్ టెక్నాలజీ సంస్థ సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి పావులూరి సంబంధించినటువంటి వారు అనంత్ టెక్నాలజీ సంస్థ వారు సుబ్బారావు గారు చెప్పడం జరిగిందనమాట. సో, ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి.
మరొక విషయం ఈ సందర్భంగా మరి ఒక అనంత టెక్నాలజీ సంస్థ ఇట్లా ఒక హైదరాబాద్ చెందిన సంస్థ ఇట్లా ఇస్రోలో భాగస్వామ్యం కావడం వివిధ యొక్క రాకెట్లలో అనేది ఒక గర్వంగా చెప్పుకోవచ్చనమాట. ఇదొకటి మనకి పిఎస్ఎల్‌వి సి-59లో ఈ క్రింది ఏ ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యం తయారీలో ఉన్నప్పుడు ఆ సంబంధించిన విశేషాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మనకు ఒక కరెంట్ ఎకనామీ విషయం అండి. కరెంట్ ఎకనామీ విషయం మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అంశం ఆర్‌బీఐ. ఈరోజు ఆర్‌బీఐ యొక్క ద్రవ్య పరపతి విధానాన్ని అంటే మానిటరీ పాలసీని విడుదల చేస్తుంది. ద్రవ్య పరపతి విధానాన్ని. సో, ఎలా గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుందని అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి ఈరోజు పేపర్‌లో. అంటే వరుసగా 2023 ఫిబ్రవరి నుంచి వరుసగా పదోసారి ఎలాంటి అంటే మానిటరీ పాలసీలో ఎలాంటి రేట్లను కూడా పెంచడం లేదు, తగ్గించడం లేదని చెప్పేసి ఇక్కడ చెప్పవచ్చనమాట. ఇలాంటి క్రమంలో ఆర్‌బీఐ ఒక ప్రకటన చేసింది. ఏందంటే ఆర్‌బీఐ ఒక అక్టోబర్ 2024 అక్టోబర్ 2024లో సో 27 టన్నుల 27 టన్స్ అండి. 27 టన్నుల గోల్డ్ అంటే ఏంటంటే పసిడి కొనుగోలు చేశాము అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఆర్‌బీఐ కొనుగోలు చేసింది. దీంతో మొత్తం ఇప్పుడు మన దేశంలో, భారత్‌లో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి బంగారం నిల్వలనేది ఎన్ని టన్నులకు చేరిందంటే 882 టన్నులకు చేరిందండి. 882 టన్నులకు చేరిందనమాట. సో, ఇట్లా అడిగే అవకాశం ఉంది. అక్టోబర్ 24 నాటికి 2024 నాటికి అంటే అక్టోబర్‌లో ఇంత కొనుగోలు చేశారు. మొత్తం మీద ఇప్పుడు ఆర్‌బీఐ దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎంత టన్నుల యొక్క బంగారం నిల్వలు ఉన్నాయని చెప్పేసి అంటే 882 టన్నులు ఉంటదనమాట. ఇందులో కొంత ఆర్‌బీఐ దగ్గర పెట్టుకుంటారు. మిగతా దగ్గర వేరే బ్యాంకులలో న్యూయార్క్‌లో కొంత, లండన్‌లో కొంత కూడా అక్కడ నిల్వ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనకు అంటే భారత్‌లో మాత్రం ఒక 510 మాత్రమే టన్నుల నిల్వ ఉంది. ఒక టన్నుల గోల్డ్. మిగతా అంతా న్యూయార్క్, లండన్‌లో ఉందనమాట. ఇది మనకి కరెంట్ ఎకనామీ విషయంగా చూసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం అయితే గవర్నర్ అండి శక్తికాంత్ దాస్. సో, శక్తికాంత్ దాస్ మరి ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా వీరు పనిచేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 25వ గవర్నర్‌గా వీరు పనిచేస్తున్నారు ప్రెజెంట్ అయితే. సో, ఆ నేపథ్యం కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మరొక సంబంధించిన విషయం అని ఇక్కడ మరికొంత సంబంధించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన నగరాల జాబితా అండి. అంటే మోస్ట్ అట్రాక్టివ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ టాప్ 100 అనే ఒక లిస్ట్‌ని విడుదల చేయడం జరిగింది. మరి అత్యంత ఆకర్షణీయమైన ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన 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 టాప్ 100 అంటే 100 నగరాల జాబితాను విడుదల చేయడం జరిగిందనమాట ఆన్‌లైన్ ద్వారా, సర్వే ద్వారా. ఇందులో చూసినట్లయితే మొదటి, 2, 3 స్థానాలు. మొదటి స్థానం వచ్చేసి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఉంది. రెండో స్థానంలో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ ఉంది. అండ్ మూడో స్థానం వచ్చేసి జపాన్‌లోని రాజధాని టోక్యో ఉంది. ఇలా మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. మనకు డౌట్ వస్తుంది. మన భారతదేశంలో ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి. అంటే యెస్ టాప్ 100లో ఒకే ఒక నగరం, టాప్ 100లో ఒకే ఒక నగరం మన దగ్గర ఉంది. అది 74వ స్థానం వచ్చింది. ఆ నగరం వచ్చేసి మన భారతీయ నగరం ఢిల్లీ అండి. ఒకే నగరం అనమాట. ఇలా కాన్సెప్ట్ ఆధారితంగా అడిగడానికి ఆస్కారం ఉన్నటువంటి విషయం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనకుందండి ఇక్కడ. ఇక బ్రిటన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఒక చట్టం కూడా చేసిందనమాట. ఒక తీర్మానం చేసింది బ్రిటన్ పార్లమెంట్. ఏందంటే బ్రిటన్‌లో పగటి వేళలో జంక్ ఫుడ్ ప్రకటనలని నిషేధించడం జరిగిందనమాట. బ్రిటన్ దేశంలో పగటి పూట అంటే డే టైమ్‌లో పగటి పూట ఏందంటే ఇక్కడ జంక్ ఫుడ్ అంటే గాని మొత్తం బయట దొరికే ఫుడ్ కొంచెం జంక్ ఫుడ్ ఎక్కువగా క్యాలరీస్ ఉండే ఫుడ్ అని చెప్పుకోవచ్చనమాట జంక్ ఫుడ్. ఈ ప్రకటనల పైన ఏం చేశారంటే నిషేధం విధించడం జరిగింది. ప్రకటనలపై నిషేధం విధించడం జరిగిందనమాట ఇది. ఇదొకటి కారణం ఏందంటే బ్రిటన్‌లో చిన్న పిల్లలు ఈ యొక్క జంక్ ఫుడ్ ప్రకటనలకు బాగా అలవాటై, జంక్ ఫుడ్ బాగా తినడం వల్ల ఒబెసిటీ వస్తుంది. ప్రతి 10 మందిలో 9 మంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఎక్కడ? బ్రిటన్‌లో. ఈ విషయాన్ని బ్రిటన్ ఆరోగ్య సంస్థ అయినటువంటి నేషనల్ హెల్త్ సర్వీసెస్ అంటారండి. మొత్తం వీళ్ళే చూసుకుంటారనమాట హెల్త్ విషయంలో. నేషనల్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు ఒక అధికార ప్రకటన అనేది చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ
10 మంది చిన్నారులలో 10 మంది చిన్నారులుంటే అందులో 9.2 మంది ఒక చిన్నారులు ఏమంటారంటే వాళ్ళు ఊబకాయంతో ఉన్నారు. అంటే ఎక్కువ మంది ఊబకాయంతో ఉన్నారని చెప్పొచ్చనమాట ఇలాంటి పరిస్థితి. అందుకోసం ఈ బ్రిటన్‌లో పగటిపూట జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం అనేది వచ్చే సంవత్సరం అక్టోబర్ 2025 నుండి ఇది అమల్లోకి రాబోతుందనమాట. ఇలాంటి కొన్ని కొన్ని ప్రకటనలు మనకు అడిగే అవకాశం ఉంటుందండి. ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు. ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు మనకు ఆస్ట్రేలియా దేశం ఉంది. ఆస్ట్రేలియా దేశం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఏంటా నిర్ణయం అంటే 16 ఇయర్స్ లోపు పిల్లలు 16 ఇయర్స్‌లో పిల్లలు ఓకేనా. సోషల్ మీడియాని వాడొద్దు. సోషల్ మీడియా అకౌంట్‌లు కూడా తీసుకోవద్దు. సోషల్ మీడియా చూడొద్దు, వాడొద్దు, అకౌంట్ కూడా తీసుకోవద్దని చెప్పేసి నిషేధం విధించింది. ఏది ఆస్ట్రేలియా దేశం. ఈ మధ్య కాలంలో చూడండి మనకు అస్సాం రాష్ట్రం కూడా ఏందంటే, ఈ యొక్క మతపరమైనటువంటి ప్రాంతాల్లో గానివ్వండి, ఫంక్షన్స్‌లో గానివ్వండి, సో బీఫ్ మాంసాన్ని మన బీఫ్‌ని తినకూడదు, వాడకూడదు, అసలుకు ఎలాంటి చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటివి కూడా మనకి అడుగుతున్న నేపథ్యం అనేది ఉంటుందండి ఇగ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం వచ్చిందండి. సో, ఫ్రాన్స్ దేశంలో మనకి రాజకీయ సంక్షోభం వచ్చింది. ఈ ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా ఫ్రాన్స్ ప్రధాని అయినటువంటి మిషెల్ బార్నియర్ తన పదవికి రాజీనామా చేయడం జరిగిందనమాట. తన పదవికి రాజీనామా చేశారు. సో, ఫ్రాన్స్ ప్రస్తుత అధ్యక్షుడైతే మనకి ఇమ్మాన్యుయల్ మేక్రాన్. సో, ప్రెజెంట్ అయితే ఫ్రాన్స్‌లో ఇలా రాజకీయ సంక్షోభం వచ్చిన నేపథ్యం అనమాట. ఇటీవల రాజకీయ సంక్షోభం కారణంగా మిషెల్ బేనియర్ ఈ క్రింది ఏ దేశంలో తన పదవికి రాజీనామా చేశాడంటే ఫ్రాన్స్. గర్భస్రావాన్ని లేదా అబార్షన్ లేదా గర్భస్రావం అంటారు. అబార్షన్‌ని చట్టబద్ధత చేసినటువంటి లీగలైజ్ చేసినటువంటి తొలి దేశంగా కూడా ఫ్రాన్స్ మనకి న్యూస్‌లో ఉంది. అంతేకాకుండా 2024లో ఒలింపిక్ క్రీడలని, పారా ఒలింపిక్ క్రీడలని నిర్వహించినటువంటి దేశం కూడా ఫ్రాన్స్ దేశం అనమాట. అట్లా మనకి ఫ్రాన్స్ అనేది న్యూస్‌లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి నెటుంబో అంటే ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్ మనకున్నారండి. నెటుంబో అండి. నెటుంబో అండి. దైత్వ, నేను సైలెంట్. దైత్వ, తెలుగులో కూడా రాసుకుందామండి ఇక్కడ. ఓకేనా. నెటుంబో, నంది, దైత్వ. సో, ఎవరండి వీరంటే నమీబియా దేశం అంటే ఆఫ్రికా ఖండ దేశమైనటువంటి నమీబియా దేశం. ఓకేనా. ఆఫ్రికా ఖండ దేశమైనటువంటి నమీబియా. సో, మనం కూడా ఇక్కడ నుండి చీతాలు తీసుకొచ్చుకున్నాం. నమీబియా, దక్షిణాఫ్రికా నుండి మనం చీతాలు తీసుకురావడం జరిగిందండి. ఓకేనా. నమీబియా, దక్షిణాఫ్రికా నుండి మనం చీతాలు తీసుకొచ్చినామండి. నమీబియా, దక్షిణాఫ్రికా నుండి ఈ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా రాజధాని విండ్హోక్ అంటారు. ఈ నమీబియా దేశానికి ఒకనా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ అండి. తొలి మహిళా అధ్యక్షురాలిగా వీరు నియమితులు కావడం జరిగింది. ఇది మనకు పర్సన్స్ ఇన్ ద న్యూస్‌లో వుమెన్ ప్రయారిటీ మనకు మహిళా ప్రాధాన్యతలో ఇంపార్టెంట్‌గా ఉంటుంది. సో, నెటుంబే నంది డైత్వ ఈ క్రింది ఏ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు అన్నప్పుడు ఇక్కడ నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు కావడం జరిగిందనమాట. సో, ఇవ్వండి మనకి. సో, మనకి ఇట్లా ఈరోజు అంటే మనకి డిసెంబర్ 6, 2024లో ఉన్నటువంటి దాదాపుగా అన్ని న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాంతీయ అంశాలు అంటే ఏపీ, తెలంగాణ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, సంఘటనలు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో, ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఉపయోగపడతాయి రానున్న పోటీ పరీక్షల్లో. సో, ఎందుకోసం అంటే ఈరోజు కరెంట్ అఫైర్స్ అనే ప్రిపరేషన్ అనేది ఓన్లీ అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ బిట్స్ వస్తాయని కాదు. జనరల్ స్టడీస్‌లో కూడా మార్క్స్ స్కోర్ చేసే విధంగా ఉంటున్నాయన్నమాట. సో, అందుకోసమే ఆ సంబంధించినటువంటి తరహాలో మనం చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలు అంటే ఈ యొక్క పర్సన్స్ ఇన్ ద న్యూస్ ఉంటుంది. నమీబియా వచ్చినప్పుడు మనం ఇప్పుడు చీతాస్ కూడా గుర్తుపెట్టుకోండి. మన ప్రాజెక్ట్ చీతా అనే కార్యక్రమం ద్వారా మనం ఇప్పుడు నమీబియా దేశం నుండి ఒక 8 చీతాలు తీసుకొచ్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దక్షిణాఫ్రికా నుండి 12. ఈ 20 చీతాలను కూడా మన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్‌లో దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో ఒక మనకి డిస్కవరీ నెట్‌వర్క్‌లో గూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఈ చీతాలను రీఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మన మధ్యప్రదేశ్‌లోని కునోలో ఆ సంబంధించిన విషయం పైన వెబ్ సీరీస్ గూడా
మనకి రావడం జరిగిందనమాట. షోకేజ్ అనే పేరుతో. అలాంటి విషయాలు గూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇటుంటది. తద్వారా ఏమైందంటే చీతాల పైన, ఒక జీవ వైవిధ్యం పైన, కునూర్ నేషనల్ పార్క్ పైన, ఒక జాగ్రత్త అంశం పైన ఇలా అన్నీ గూడా ఈ ఒక మనకి ఇంటర్ రిలేటెడ్‌గా అవుతాయన్నమాట. ఓకేనా? ఇవ్వండి మనకి డిసెంబర్ 6, 2024 ఉన్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.